వెల్కమ్ బ్యాక్. సో నేనైతే ఇప్పుడు నా ఫేవరెట్ షాపింగ్ ఆన్ ఫ్రైడే ఏమీ లేదు, డెజర్ట్ షాపింగ్. ఐ లవ్ డెజర్ట్ షాపింగ్, అది కూడా కొంచెం హెల్దీ డెజర్ట్స్. సో ఫ్రైడే రోజు హోల్ ఫుడ్స్ మీకు ఆల్రెడీ తెలుసు, యూఎస్లో చైన్ స్టోరు. ఇది కూడా కొంచెం ఇంగ్రీడియంట్స్ బెటర్గా ఉంటాయి, ఆర్గానిక్ అని చెప్పాను. సో వాడు ఏం చేస్తాడంటే ఎవ్రీ ఫ్రైడే మామూలుగా ఈ కేక్కి $14. సో ఇదైతే తిరమిసు కేకు. బేసికల్లీ తిరమిసు అంటే మీకు తెలిసే ఉండొచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇక్కడ యూఎస్లో అయితే ఇగో చూడండి, ఈ లేడీ ఫింగర్స్ అవి పెట్టి వాటిని మ్యాస్కర్పోన్ చీజ్తో లేయర్ చేసి పైన ఆ లేడీ ఫింగర్స్ని కాఫీ డికాషన్లో ముంచి పెట్టి మ్యాస్కర్పోన్ చీజ్తో దాన్ని మ్యాస్కర్పోన్ చీజ్ అంటారు. దాని ఫ్రాస్టింగ్ మ్యాస్కర్పోన్ చీజ్ అండ్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది. సో అది ఈరోజు 10, మామూలుగా అయితే 14. అదే కాకుండా హోల్ ఫుడ్స్లో ఇంకా ఫ్రైడే రోజు ఏం చేస్తాడంటే ఇది కూడా త్రెస్ లెచెస్ కేక్. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఇక్కడ అమెరికాలో బాగా, ఇక్కడ యాక్చువల్లీ మెక్సికన్ అంట ఇది. సో ఈ త్రెస్ లెచెస్ కేక్ బేసికలీ మాయిశ్చర్ ఉంటుంది దీంట్లో, మన ఇండియన్ స్టైల్లో అనిపిస్తుంది నాకు. సో నాకు ఎప్పుడన్నా కేక్ తినాలనిపించినప్పుడు ఇట్లా నేను $10కి ఇది తీసుకుంటాను. ఇగోండి, నాకు గెస్ట్లు వస్తున్నారు కాబట్టి 2 తీసుకుంటున్నా, లేకపోతే ఒక్కటే తీసుకుంటాను. ఇగోండి చూడండి ఎంత బాగున్నాయి ఆ లేడీ ఫింగర్స్, బాగా కాఫీలో సోక్ అయిపోయి. సో ఓన్లీ ఫ్రైడే రోజే వీళ్ళు ఈ ప్రైస్కి ఇస్తారు. చూస్తే ఇంగ్రీడియంట్స్ కూడా బయట షాప్స్ కంటే తక్కువ కెమికల్స్ ఉంటాయి అన్నమాట హోల్ ఫుడ్స్లో. అది నాకు మెయిన్గా నచ్చేది, అందుకనే తీసుకుంటాను నేను. అండ్ ఇదే కాకుండా ఫ్రైడే రోజు వీళ్ళ దగ్గర పిజ్జా కూడా ఆఫర్లో ఉంటుంది. సో 1 టాపింగ్ పిజ్జా మామూలుగా అయితే $15, కానీ ఈరోజు ఫ్రైడే రోజు వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే 12 ఈచ్ అనమాట. ఇగోండి లార్జ్ సైజ్ పిజ్జా ఇట్లా ఉంటుంది, ఇది సైజ్ అయితే అట్లా ఉంటుంది. అండ్ వీళ్ళు ఇది అగైన్ హోల్ ఫుడ్స్ పిజ్జా ఎందుకు అంటే కొంచెం బెటర్ ఇంగ్రీడియంట్స్, బెటర్ చీజ్ అవ్వండి అట్లా. సో నాకైతే నచ్చుతుంది, నేను ఫ్రైడే తీసుకోను. కానీ ఈరోజు మనం బిర్యానీ తింటున్నాం కాబట్టి ఇంకా పిజ్జా ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆల్రెడీ ఇందాక అక్కడ సేల్లో 2 బిర్యానీలు $4 ఇచ్చి కొనుక్కొని వచ్చేసిన కాబట్టి ఇంకా లేదు. సో ఇంకా వీళ్ళ దగ్గర కొంచెం హెల్దీ ఐటమ్స్ బాగానే ఉంటాయి, హెల్దీ బేకరీ ఐటమ్స్. బేకరీలో హెల్తీ ఏముంటుందిలే కానీ ఫ్యాట్ని అయితే అవాయిడ్ చేయలేము, బట్ ఇంగ్రీడియంట్స్ కొంచెం బెటర్గా ఉంటాయి అన్నమాట. దగ్గర చూడండి, చూస్తే క్రస్ట్ కూడా వైట్ డో ఉంది, అట్లా కాకుండా ఏన్షియన్ గ్రెయిన్. కానీ 2 చూసుకుంటే 220 క్యాలరీలే. వాళ్ళ డో కూడా నాకు ఆమె చూపించింది ఏంది డిఫరెన్స్ అంటే, ఫ్రెష్గా వాళ్ళే చేసుకుంటారు హోల్ ఫుడ్స్లో. ఇక్కడ చూడండి గైస్, హోల్ ఫుడ్స్లో ఈ పెద్ద పెద్ద బ్రెడ్లు కొనుక్కుంటే మళ్ళీ దీంట్లో కట్ చేసుకోవడానికి చూసారా కటింగ్ మెషిన్. సో దాంట్లో ఆ బ్రెడ్, పెద్ద బ్రెడ్ని పెట్టగానే ఇగో చూడండి ఇట్లా కోసి మొత్తం స్లైసెస్ బయటికి వస్తాయి అన్నమాట. కాఫీలు కూడా జబర్దస్త్ ఉంటాయి, చాలా బాగుంటాయి. కార్డమమ్ కాఫీ ఆర్డర్ చేస్తాడు. ఏంటంటే గుడ్ థింగ్ మొత్తం ఆర్గానిక్.